హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా కొర్రలు. ఈరోజు ఈ వీడియోలో మనం పిఓకే గురించి మాట్లాడుకుందాం. పిఓకే అంటే ఏంటి? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అంటే మన కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసిన ఏరియా అన్నమాట. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, అరౌండ్ 6th 7th స్టాండర్డ్లో మనం ఇండియా మ్యాప్లో స్టేట్స్ని అండ్ సిటీస్ని పాయింట్ చేస్తాం. సో అలా చేసేటప్పుడు నాకు బాగా గుర్తు, ఇండియా మ్యాప్ మనం ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు కూడా కాశ్మీర్ మ్యాప్ చూసుకుంటే మన హెడ్ అనమాట, ఇండియన్ మ్యాప్కి హెడ్. ఈ కాశ్మీర్ మ్యాప్ వచ్చేసరికి ఇలా ఒక కరువు ఉంటుంది అనమాట. పైన ఇలా ఒక కరువు ఉంటుంది ఇటు సైడ్, అండ్ ఇలా ఒక కరువు ఉంటుంది ఇటు సైడ్. ఇలా మన హెడ్కి వచ్చారు, మన ఇండియన్ మ్యాప్ హెడ్లో. నేను అరౌండ్ 10th స్టాండర్డ్కి వెళ్ళేసరికి నాకు తెలిసింది ఏంటి అంటే, మన ఇండియన్ మ్యాప్ ఇలా ఉండదు. ఒరిజినల్కి మ్యాప్ చూడడానికి అలా ఉంటుంది, కానీ ఈ రెండు ఏరియాస్లో మనం ఉండము. ఈ ఏరియాని, ఈ కర్వ్ ఏదైతే ఉందో, ఈ కర్వ్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, అండ్ ఈ కర్వ్ ఏదైతే ఉందో చైనా ఆక్యుపై చేసేసింది. ఇట్లా ఇట్లా ఇండియా బోర్డు గుండులాగా ఉంటుంది అనమాట ఇండియా మ్యాప్ తీయాలి అంటే ఒరిజినల్గా. సో పాకిస్తాన్ ఈ ఏరియా పిఓకే కంట్రోల్లోకి ఎలా వెళ్ళింది, పాకిస్తాన్ కంట్రోల్లోకి ఎలా వెళ్ళింది, అండ్ ఈ ఏరియాని చైనా ఆక్యుపై ఎలా చేసింది. అండ్ వీళ్ళు చేస్తుంటే మన గవర్నమెంట్ అప్పుడు ఏం చేస్తుంది, ఏం చేయలేదా? అండ్ జనరేషన్స్ మారుతున్నాయి, గవర్నమెంట్స్ మారుతున్నాయి, ఈ ఏరియాని ఎందుకు మన వాళ్ళు వెనక్కి తీసుకోవట్లేదు? సో ఈ వీడియోలో దీని మీద మొత్తం క్లియర్గా చెప్తాను. అండ్ ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాల్సిన కథ ఇది. పిఓకే అంటే ఏంటి అని ముఖ్యంగా ఇండియన్ యూత్ ఎవరికి తెలియట్లేదు, తప్పకుండా తెలుసుకోవాల్సిన కథ ఇది మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నైన్టీన్ 47 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న ఒక పెద్ద భూభాగం, దాన్నే మనం పిఓకే అని అంటాం అనమాట. ఈ పిఓకేలో మెయిన్గా 2 ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ లోకల్ గవర్నెన్స్ ఉంది, కానీ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, గిల్జిత్ బల్తిస్తాన్, ఈ ఏరియా డైరెక్ట్గా పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ ఇండియాని ఇండియా అండ్ పాకిస్తాన్గా డివైడ్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ని వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, పాకిస్తాన్లో కలవాలా, ఇండియాలో కలవాలా అని. అప్పుడు కాశ్మీర్ని పరిపాలించే మహారాజా హరి సింగ్, ఆయన ఇండియాలో వద్దు, పాకిస్తాన్లో వద్దు, ఒక సపరేట్ కంట్రీగా ఇండిపెండెంట్గా ఉండాలని అనుకున్నారు. అలాగే ఇండిపెండెంట్గా ఉంచారు. కానీ 1947 అక్టోబర్ నుంచి పాకిస్తాను దొంగదారిలో ట్రైబల్స్ ద్వారా కాశ్మీర్లో దొంగతనాలు చేయటము, మర్డర్లు చేయటము, రేపులు చేయడము స్టార్ట్ చేశారు. సో ఈ మహారాజు ఇండియా యొక్క హెల్ప్ అడిగారు అనమాట వీటన్నిటిని అరికట్టడానికి. సో ఇండియా ఏం చెప్పింది అంటే, మేము అలా డైరెక్ట్గా నీకు హెల్ప్ చేయలేము, నువ్వు ఈ స్టేట్ని ఇండియాలో కలిపితే మేము డైరెక్ట్గా హెల్ప్ చేయగలము అని చెప్పేసి చెప్తారనమాట. సో వెంటనే మహారాజా అసెసింగ్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్లో సైన్ చేసి ఈ ఏరియా మొత్తాన్ని ఇండియాలో కలిపేస్తారనమాట. ఇమీడియట్గా ఇండియన్ మిలిటరీ వెళ్ళి ఆ అటాక్ చేస్తున్న వాళ్ళ మీద రిపెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ 1947లో. ఇదే ఫస్ట్ వార్ అనమాట. ఈ వార్ 1947 నుంచి 1949 వరకు నడిచిందంటే 1 year ప్లస్ నడిచింది. బోత్ సైడ్స్ చాలా మిలిటరీస్ లాస్ అయ్యి, అండ్ చాలా విలేజెస్ కూడా కాలిపోయాయి, చాలా మంది సోల్జర్స్ చనిపోయారనమాట. సో అప్పటి మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన పీస్ని బాగా బిలీవ్ చేసే వ్యక్తి అనమాట. ఆయన దీన్ని శాంతి మార్గంలో సాల్వ్ చేసుకుందాము, యుద్ధం వద్దు అని చెప్పి యునైటెడ్ నేషన్స్కి కంప్లైంట్ చేసి సీజ్ ఫైర్ ఆర్డర్ చేయించారు. సో బోత్ కంట్రీస్ కూడా కాశ్మీర్ని పీస్ఫుల్గా సెటిల్మెంట్ చేసుకోవాలి అని ఇష్యూ ఆర్డర్ చేశారనమాట. అండ్ నెహ్రూ గవర్నమెంట్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారనమాట ఈ ఇష్యూని పీస్ఫుల్గా సాల్వ్ చేయడం కోసం. కానీ పాకిస్తాను ఈ మీటింగ్స్కి రాకుండా ఏవైతే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చెప్తూనే ఆన్ ద బ్యాక్ సైడ్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మిలిటరీని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. అప్పుడు ఫామ్ అయింది ఈ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, కానీ వాళ్ళు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ని ఫామ్ చేసి 1/3 ఆఫ్ కాశ్మీర్ని ఆక్యుపై చేశారు. ఏదైతే రిమైనింగ్ 2/3 ఆఫ్ కాశ్మీర్ ఉందో అది మనకు వచ్చిందనమాట. సో అప్పటి నుంచి కూడా నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికి కూడా విమర్శకులు విమర్శిస్తున్నారు. ఆ రోజు కనుక అలా శాంతి మార్గం అని అనుకుండా యుద్ధం చేసి ఉంటే కాశ్మీర్ మనలోనే ఉండేది, పిఓకే ఎస్టాబ్లిష్ అయ్యేది కాదు అని. అసలు ఈ కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పార్టీషన్ టైంలో ప్రాపర్గా పార్టీషన్ చేయకపోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో పాపులేషన్ ముస్లిం మెజారిటీ ఎక్కువ అనమాట. సో కానీ రూలర్ వచ్చేసరికి హిందూ రూలర్. సో పాకిస్తాన్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది అంటే తనలో కలుస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ ఇండియా ఏంటి అంటే అసెషన్ డాక్యుమెంట్, వాళ్ళ దగ్గర ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ని చూపించింది. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, కాశ్మీరు ఈ మిడిల్లో ఉండడం వల్ల, పాకిస్తాన్కి, చైనాకి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి, ఇండియాకి మిడిల్లో ఉండడం వల్ల ఈ కాశ్మీర్ మీద ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా ఎప్పుడు ఒక కన్నేసి ఉంటాయి అనమాట. ఇంట్రెస్ట్గా ఉంటే ఈ ఏరియాని ఆక్యుపై చేయడం కోసం.
అండ్ ఈ కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ వల్ల 1965, 1971 అండ్ 1919లో కార్గిల్ వార్తో కలిపి ఇవన్నీ కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల్లో చాలామంది సోల్జర్స్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. అండ్ 1980స్లో కాశ్మీర్లో ఉగ్రవాదం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి పాకిస్తాన్ పీఓకే ఏరియాస్లో ఈ ఉగ్రవాదానికి షెల్టర్ ఇస్తుంది. అండ్ ఇండియా క్లెయిమ్ చేస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోవట్లేదు అన్నమాట. దీనివల్ల మనం చూస్తూనే ఉన్నాం ఇండియా మీద అటాక్స్. 2019లో పుల్వామా అటాక్ కానీ అండ్ వెరీ రీసెంట్గా పహల్గామా అటాక్ కానీ ఈ ఉగ్రవాద సంస్థకి పాకిస్తాన్ షెల్టర్ ఇస్తుంది. అండ్ మన వాళ్ళు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి సో ఆ యొక్క ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని హతమార్చింది అనమాట ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా. అలా ఒకవైపు పాకిస్తాను, ఒకవైపు చైనా మన కాశ్మీర్ని 2 ముక్కలుగా నరుక్కుంటూ పోయారన్నమాట. ఇప్పటికీ ఈ బోర్డర్స్లో ప్రశాంతత లేదు. ఇన్నోసెంట్ విలేజర్స్, మన సోల్జర్స్ ఎవ్వరూ కూడా సేఫ్ కాదంటారు. ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటుందని చెప్పి భయాందోళనతో ఉంటారు. ఈ బోర్డర్స్ ఏరియాస్లో డెవలప్మెంట్ ఉండదు అండ్ వాళ్ళకి ప్రశాంతత కూడా ఉండదు. ఒకవైపు పాకిస్తాన్ ఆక్యుపై చేస్తే అండ్ చైనా సైడ్ నుంచి 1950స్లో లడాక్ ఏరియాని ఆక్యుపై చేసి వాళ్ళ మెయిన్ సిటీ అయిన జింగ్జాంగ్ అండ్ టిబెట్కి ఒక మెయిన్ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో మనకి అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి రాజ్యాంగం రాసుకుంటున్నాము అండ్ రూల్స్ అన్ని ఫామ్ చేసుకుంటున్నాము. మనకి ఇంకా రిమోట్ ఏరియాస్లోకి యాక్సెస్ లేదు అండ్ మ్యాప్స్ గురించి కూడా ఫుల్ క్లారిటీ లేదన్నమాట. సో అగైన్ నెహ్రూ గారు చైనాతో ఫ్రెండ్షిప్ చేయాలి అండ్ చైనాతో ఫ్రెండ్షిప్ చేయాలి బాగుండాలని చెప్పి పీస్ అని చెప్పి వాళ్ళు బోర్డర్ వైలేషన్ చేసినా కూడా ఇగ్నోర్ చేశారనమాట. అండ్ ఫైనల్గా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ దీన్ని డైరెక్ట్ చేయలేకపోయింది అనమాట. అండ్ 1962లో చైనా ఇండియా మీద వార్ చేశారు అండ్ ఆ వార్లో మనం ఓడిపోయాము. సో ఈ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళు ఆక్యుపై చేసి లైన్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పరిచారు అనమాట. అలా ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా ఇద్దరు కూడా మన కాశ్మీర్ని ఇలా 2 సైడ్స్ నుంచి ఆక్యుపై చేసి 2 పక్కల చాప్ చేస్తారనమాట. పీఓకే అంటే మనది అని చాలా మంది మర్చిపోతున్నారు అనమాట. కానీ భారత సైనికుల యొక్క వాళ్ళ రక్తాలు, వాళ్ళ త్యాగాలు మాత్రం మర్చిపోలేము. పీస్ని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి మనమే లాస్ అయ్యాం. వీ డిమాండ్ జస్టిస్. మనం కోల్పోయిన ప్రతి ఇంచు మనకు తిరిగి కావాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పీఓకే అంటే మనం లాస్ అయిన ల్యాండ్ కాదు, మన తల్లి భారత మాత నుంచి వాళ్ళు దొంగతనంగా తీసుకున్న ల్యాండ్. అండ్ వీ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్, వీ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్. జై హింద్. వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఎండ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ కెనడా కుర్రాడు.